అండి అందరికీ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్స్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి ఎన్సీఆర్టీ బేస్ మీద ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఈ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేశాను ఈ పీడిఎఫ్లో. సో డైలీ ప్రాక్టీస్ సెట్స్ అనేది చేస్తాను అప్ టు ఎగ్జామ్ వరకు అయితే. సో ఈ క్వశ్చన్స్ అనేది ఒక నోట్బుక్లో అయినా రాసుకోండి, లేకపోతే నేనైతే పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఈ క్వశ్చన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ పక్క అయితే ఎగ్జామ్స్ వస్తాయి. సో ప్రతి ప్రాక్టీస్ సెట్ అయితే పక్కా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది 100% అయితే రిప్రజెంట్ కావడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను రైల్వే గ్రూప్ డివి. అండ్ రీసెంట్లీగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ ఏఎల్పి కానీ అబ్జర్వ్ చేశాను, సేమ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ కావడం జరిగింది. సో ఆ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఈ క్వశ్చన్ అనేది తీసుకున్నాను. సో వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ద రిపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్? ఫలం పరిపక్వతకు ఏ వాయువు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ ఎథిలీన్. సో సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? బలం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? న్యూటన్. ఫ్రెండ్స్, నేను ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ప్రాక్టీస్ సెట్స్ ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే రైల్వే గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్స్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఎగ్జామ్స్లో రిపీట్ అవుతాయి. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాతింగ్? రక్తం గడ్డగట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? ఆప్షన్ సి విటమిన్ కే. సో మోక్ టెస్ట్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేది మీకు వస్తాయి ఫ్రెండ్స్, కొంచెం ఈజీగా ఉంటాయి ఇలా ప్రాక్టీస్ ఈ వీడియో చూడడం వల్ల. విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లానెట్ కండక్ట్ ఫోటోసింథసిస్? ఏ మొక్క భాగం ప్రకాశ సంయుక్రియను నిర్వహిస్తుంది? ఆప్షన్ బి లీఫ్. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్. నీటి రసాయన ఫార్ములా ఏమిటి? ఆప్షన్ బి H2O. ఈ ఫార్ములాస్ కూడా ఫ్రెండ్స్ బాగా రిపీట్ అవుతూ ఉంటాయి రైల్వే గ్రూప్ డిలో. విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? ఆప్షన్ బి మెర్క్యూరీ. ద ఉమెన్ హార్ట్ హ్యాస్ హౌ మెనీ ఛాంబర్స్? మనిషి గుండెకు ఎన్ని గదులు ఉంటాయి? ఆప్షన్ సి 4. ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ సెల్సియస్? నీటి మరిగే ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత? ఆప్షన్ సి 100 degrees. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే రైల్వే గ్రూప్ డిలో అండ్ ఎన్టీపీసీ రీసెంట్గా గ్రాడ్యుయేట్లో రిపీట్ అయింది. సో గ్రూప్ డిలో కూడా రిపీట్ కావడం జరుగుతుంది ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్లో. విచ్ యాసిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ లెమన్? నిమ్మలో ఉండే ఆమ్లం ఏది? సిట్రిక్ యాసిడ్ ఫ్రెండ్స్, ఆప్షన్ బి. 10th క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాతింగ్? రక్తం గడ్డగట్టే కణాలు ఎవి? ఆప్షన్ సి ప్లేట్లెట్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ క్లోరోఫైల్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో క్లోరోఫిల్ పని ఏమిటి? ఆప్షన్ బి ఫోటోసింథసిస్. ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ ఇచ్చాను, తెలుగులో ఇచ్చాను, ఆప్షన్ కూడా కిందనే ఇచ్చాను, మీకు ఈజీ ఉంటుందని. ఎందుకంటే నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను కదా, దాని కింద ఆన్సర్ ఉంటుందని సేమ్ ఇలా అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో 12th క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్? ఎటువంటి గ్రహాన్ని ఎర్ర గ్రహంగా పిలుస్తారు? ఆప్షన్ సి మార్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ? మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? కిడ్నీ. ఆప్షన్ సి కిడ్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రైల్వే గ్రూప్ డి మోక్ టెస్ట్ రాస్తారు కదా, ఈ వీడియో చూడడం వల్ల ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ కావచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఇన్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? భూమి వాయుమండలంలో ప్రధాన వాయువు ఏది? ఆప్షన్ సి నైట్రోజన్. ఫ్రెండ్స్,
విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్? పెద్దగా చూపించే కంటి షాష్లో ఏ రకం లెన్స్ ఉపయోగిస్తారు? ఆప్షన్ బి కన్వెక్స్ లెన్స్. 16th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ పార్ట్ ఆఫ్ ద ఉమెన్ బాడీ ఈస్ ఎఫెక్టెడ్ పెన్యూమోనియా? ఆప్షన్ సి లంగ్స్. 17th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆర్గన్ కంట్రోల్స్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఇన్ హ్యూమన్ బాడీ? మన శరీరంలోని అన్ని అవయవాలను నియంత్రించే అవయవం ఏది? ఆప్షన్ బి బ్రెయిన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ మెజర్ టెంపరేచర్? ఉష్ణోగ్రత కొలిచే సాధన ఏది? థర్మోమీటర్. ఈ క్వశ్చన్స్ అన్నది ఎన్సీఆర్టీ బుక్లకి నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఫస్ట్ నుంచి 12th క్లాస్ వరకు అయితే క్వశ్చన్స్ అనేది గ్రూప్ డి రైల్వే వాళ్ళైతే జనరల్ సైన్స్లో ఇలాంటి ఎన్సీఆర్టీ నుంచే తీసుకుంటారు కాబట్టి నేను ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేశాను. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద సన్? సూర్యునికి శక్తి అందించే మూలం ఏమిటి? నక్లర్ ఫ్యూషన్. 20 క్వశ్చన్ చూసినట్లయితే విచ్ విటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్? సూర్యకాంతికి గురైతే మన శరీరంలోని ఉత్పత్తి అయ్యే విటమిన్ ఏది? విటమిన్ డి ఫ్రెండ్స్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్? ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. ద స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్. జీవుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ సి బయాలజీ. విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ కంటైన్స్ జెనెటిక్ మెటీరియల్? జీవకణంలో జన్య పదార్థం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ సి న్యూక్లియస్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్? రక్తంలో ఆక్సిజన్ను తీసుకెళ్లే భాగం ఏది? ఆప్షన్ డి రెడ్ బ్లడ్ సెల్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మెయిన్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్. కార్బోహైడ్రేట్ల ప్రధాన మూలం ఏమిటి? ఆప్షన్ సి షుగర్స్ అండ్ స్టార్చ్. ఫ్రెండ్స్ ఇలా డైలీ 25 క్వశ్చన్స్ అనేది నేను ప్రాక్టీస్ సెట్స్కి అయితే చేస్తాను. సో అందరైతే మా ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేది ఒక నోట్బుక్లన్నా లేకపోతే నేనైతే పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తాను, రీడ్ చేస్తూ ఉండండి. మీకు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు నేను వీడియోస్ అయితే చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు ఇలాంటి క్వశ్చన్స్ అయితే 25 అయితే చేస్తాను. అలాగే మీరైతే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచే ఈ క్వశ్చన్స్ అనేది నేను తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.